ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ బుక్. రీసెంట్గా వీళ్ళు ఎస్ సిరీస్తో పాటు ఈ గెలాక్సీ బుక్స్ కూడా లాంచ్ చేశారు. మొత్తం చాలా మోడల్స్ ఉన్నాయి. సామ్సంగ్ గెలాక్సీ బుక్ 3, బుక్ 3 360, బుక్ 3 Pro, బుక్ 3 Pro 360 అండ్ బుక్ 3 Ultra టాప్ మోడల్. అది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 1,60,000 రూపాయలు దాకా ఉంటుంది అండ్ టాప్ ఎండ్ వచ్చేసరికి మీకు 2,80,000 రూపాయలు దాకా పోద్ది. అండ్ ప్రజెంట్ మన దగ్గర ఉంది వచ్చేసరికి గెలాక్సీ బుక్ 3 Pro 360 టాప్ మోడల్ కంటే కొద్దిగా కిందదనమాట. దీనిలో మీకు ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డు ఉండదు. దీనిలో మీకు ఇంటెల్ ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్ ఉంటుంది అండ్ ఇది మీకు i7 13 జనరేషన్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. నా దగ్గర ఉంది 16 GB ర్యామ్తో వస్తుంది అండ్ 1 TB SSDతో వస్తుంది. అండ్ ఇది దీని స్పెసిఫికేషన్స్ అయితే. దీనిలో ఫీచర్స్ అయితే మీకు చాలా ఉంటాయి. ఒకసారి చూడండి ఫీచర్స్ అని. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇది బాక్స్ సామ్సంగ్ గెలాక్సీ బుక్ Pro 360. ఇది కొన్ని స్పెసిఫికేషన్ మెన్షన్ చేస్తున్నాయి. డిస్ప్లే 16 ఇంచ్ AMOLED డిస్ప్లే. ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. ఇది వస్తే మనకి 65 వాట్ ఛార్జర్, టైప్ సి ఇన్పుట్ కనిపిస్తుంది. సో టైప్ సి కేబుల్ కూడా ఇచ్చారు బాక్స్లో. సో ఇది టైప్ సి కేబుల్, టైప్ సి టు టైప్ సి. అండ్ ఇక్కడ ఎస్ పెన్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది ఒకసారి చూద్దాం, ఇది ఏందో వచ్చారు. ఒకటి యూజర్ మాన్యువల్, వారంటీ, ఇవన్నీ ఇవి చిన్న ప్యాకెట్లో పెట్టి ఇచ్చారు. ఇవి ఇంకా మనకి బాక్స్ కంటెంట్స్ అయితే. అండ్ ఇవన్నీ పక్కా పెట్టేద్దాం. ల్యాప్టాప్ ఇది మొత్తం మనకి పేపర్ ర్యాపింగ్తో వస్తుంది. ప్రీమియం ల్యాప్టాప్ ఇది. ఈ ల్యాప్టాప్ ఫిజికల్ ఓవరీ గురించి మాట్లాడుకుంటే టాప్లో ఇక్కడ చూడొచ్చు. మనకి బిల్డ్ క్వాలిటీ మొత్తం చాలా బాగుంది. మీకు చాలా స్ట్రాంగ్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. మీకు చాలా ప్రీమియం ఉంది బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే ల్యాప్టాప్. అండ్ ఇది సామ్సంగ్ బ్రాండింగ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మనకి స్పీకర్స్ కనిపిస్తుంది. దీనిలో మీకు మొత్తం క్వాడ్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. AKG ట్యూన్డ్ స్పీకర్స్ ఇవి. ఇక్కడ మనకి చూడొచ్చు సౌండ్ బై AKG అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తుంది. పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం రైట్ సైడ్ వచ్చేసరికి మనకి USB Type-A పోర్ట్ ఒకటి ఉంది, 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది అండ్ మైక్రో SD కార్డ్ పోర్ట్ ఒకటి ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి HDMI పోర్ట్ ఉంది, 2 Type-C పోర్ట్స్ కనిపిస్తున్నాయి. మీకు పోర్ట్స్ అయితే మాత్రం డైరెక్ట్ అన్ని ఇచ్చేసారు. మళ్ళీ Type-C హబ్స్ కొనుక్కోవాల్సిన పని అయితే లేదు. అండ్ ఇంకా లోపల ఓపెన్ చేసి చూస్తే మాత్రం ట్రాక్ ప్యాడ్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది. అండ్ కీబోర్డ్ వచ్చేసరికి బ్యాక్ లిట్తో వస్తుంది. కీబోర్డ్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది. అండ్ ఇక్కడ కెమెరా కూడా ఇచ్చారు మనకి. ఇక్కడ వెబ్ కెమెరా అయితే కనిపిస్తుంది. ఇది ఫిజికల్ ఓవరియూ అయితే. నెక్స్ట్ దీనిలో మెయిన్ మాట్లాడాల్సింది మనం డిస్ప్లే గురించి మాట్లాడాలి. డిస్ప్లే అయితే మీకు 16 ఇంచ్ డిస్ప్లే. ఇది మీకు 3K రెజల్యూషన్తో వస్తుంది. మొత్తం రెజల్యూషన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. డైనమిక్ AMOLED 2x డైనమిక్ AMOLED డిస్ప్లే. ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. S Penతో కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. S Pen కూడా మీకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. బ్రైట్నెస్ వచ్చేసరికి 400 nit బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ 120% కలర్ వాల్యూమ్ ఉంటుంది. DCI-P3 కలర్ గామెట్. అండ్ ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ మూవీస్ ఇట్లాంటి చూసే వాళ్ళైతే మాత్రం డిస్ప్లే మాత్రం మిమ్మల్ని నిరుత్సాహపరచదు. డిస్ప్లే ల్యాప్టాప్లో మీకు నచ్చేది ఫస్ట్ ప్లేస్లో అదే ఉంటుంది. సౌండ్ విషయానికి వస్తే మాత్రం ఇలా మీకు క్వాడ్ స్పీకర్స్ ఇచ్చారు. AKG ట్యూన్ స్పీకర్స్ ఇవి. లాస్ట్ జనరేషన్ చూసుకుని మనకి 2 స్పీకర్స్ ఇప్పుడు క్వాడ్కి పెంచారు. సౌండ్ క్వాలిటీ బాగుంది. సౌండ్ మీకు ఏదైతే అవుట్పుట్ వస్తుందో అవుట్పుట్ క్వాలిటీ బాగుంది. ఇంకా లౌడ్ ఉంటే బాగుంది అనిపించింది. అదొక్కటే కానీ ఓవరాల్ అయితే మాత్రం క్వాలిటీ సౌండ్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది i7 13 జనరేషన్ ప్రాసెసర్. మీకు లేటెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు, 13 జనరేషన్. అండ్ ఇది మీకు ర్యామ్ కూడా 16 GB ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ కూడా మనకి SSD. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం జనరల్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ నేను నార్మల్ చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నా దీన్ని. ఎక్కడ ల్యాగ్స్ కానీ ఇట్లాంటివి అయితే నోటీస్ చేయలేదు. దీని ఎడిటింగ్కి, గేమింగ్కి దీనికోసం డిజైన్ చేసిన ల్యాప్టాప్ అయితే కాదు ఇది. సో నార్మల్ యూస్కి, మీరు ఆఫీస్ వర్క్కి కానీ జనరల్ యూస్కి కానీ ఇట్లాంటి వాటికైతే మాత్రం ఈ ల్యాప్టాప్ చాలా బాగా సెట్ అవుతుంది. దీనిలో మెయిన్ ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు 2-in-1 ఇది. మీరు దీన్ని ల్యాప్టాప్ లాగా యూజ్ చేయొచ్చు, లేకపోతే ట్యాబ్ లాగా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మీకు టచ్ స్క్రీన్ డిస్ప్లే, టచ్ స్క్రీన్తో వస్తుంది. ఇది మీరు కంప్లీట్గా ఇట్లా ఫోల్డ్ చేయాలనుకుంటే ఫోల్డ్ చేసేయచ్చు. ఇట్లా కంప్లీట్గా ఫోల్డ్ చేసుకొని ఒక ట్యాబ్ లాగా మీరు దీన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా ఒక ట్యాబ్ లాగా యూజ్ చేయొచ్చు. దీనిలో మీకు S Pen కూడా ఉంది. S Pen దీన్ని మీరు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. S Pen ఎక్కడ పెట్టుకోవడానికి ఇస్తే బాగుండేది. ఎక్కడ పెట్టుకోవడానికి లేదు దీన్ని. కాకపోతే ఇది స్టిక్ అవుతుంది కొన్ని చోట్ల. బాటంలో ఇట్లా స్టిక్ అవుతుంది. ఇక్కడ మీరు ఎక్కడికైనా పడిపోయేదాన్ని లేకుండా ఇలా స్టిక్ చేస్తారనుకోండి, ఇక్కడ స్టిక్ అయిపోతుంది. అండ్ ఇక్కడ కూడా బయట నుంచి ఇక్కడ కూడా మీరు దీన్ని స్టిక్ చేయొచ్చు. ఇట్లా స్టిక్ అయిపోతుంది.
కాకపోతే ప్లేస్ ఏమీ లేదు దీన్ని సపరేట్గా పెట్టుకోవడానికి అయితే. అండ్ ది S Pen యూస్ చేసి మీరు నార్మల్గా మీరు ఫోన్లో S Pen యూస్ చేసి ఏమేమి పనులు చేస్తారో అవన్నీ చేయొచ్చు. నోట్స్ తీసుకోవడం కానీ, డ్రాయింగ్ వేయడం కానీ ఇట్లాంటివన్నీ దీనిలో మీరు చేయొచ్చు. మీరు డైరెక్ట్ సామ్సంగ్ నోట్స్ యాప్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు నోట్స్ అయితే తీసుకోవచ్చు. S Pen ఫీచర్స్ అని చాలా సార్లు చూసాం మనం. S Pen వాడడం మొదలు పెట్టారు అనుకోండి, దాన్ని వదిలి ఉండలేం మనం, ఎందుకంటే అంత ఇన్వాల్వ్ అయిపోతాం మనం. ఎందుకంటే నోట్ సిరీస్ వాడే వాళ్ళకి తెలుస్తుంది S Pen వాల్యూ ఏందో. సో ఇది ఒకటి అడ్వాంటేజ్ నిజంగా దీనికి. అండ్ మీకు ఇది రెస్పాన్స్ కూడా చాలా బాగుంది, లేటెన్సీ కూడా లేదు, చాలా స్మూత్ అయితే ఉంది, చాలా బాగుంది S Pen అయితే. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి 76 వాట్ బ్యాటరీ ఉంది. అండ్ బాక్స్లో మీకు 65 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, PD ఛార్జర్. ఇది ఓన్లీ ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టడానికే కాదు, మీ దగ్గర ఏమన్నా సామ్సంగ్ డివైజెస్ ఉంటాయి కదా, మొబైల్ ఫోన్, వాటిని కూడా మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఛార్జర్ యూస్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీని యూస్ చేసి కంటైనర్లో దీన్ని మీరు ఛార్జింగ్ పెట్టవచ్చు. అండ్ ఒకవేళ హెవీ యూజర్ అయితే మాత్రం ఒక పూట అయితే వస్తుంది, నార్మల్ యూజర్ అయితే మాత్రం ఫుల్ డే ఈజీగా మీరు బ్యాటరీ అయితే తెచ్చుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఇంకా దీనిలో మనం మేజర్ చెప్పా కదా ఫీచర్స్ ఉంటాయి అని చెప్పేసి, వాటి గురించి మనం మాట్లాడదాం. ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం ఇది సామ్సంగ్ ఈకో సిస్టమ్. సామ్సంగ్ మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి, ట్యాబ్స్ ఉన్నాయి, అట్లాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. మీ దగ్గర గెలాక్సీ ఫోన్ కానీ, గెలాక్సీ ట్యాబ్ కానీ ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ గెలాక్సీ ఫోన్ గురించి మాట్లాడుకుంటే, ఫోన్ మీరు బ్లూటూత్ ఆన్ చేసి, దీనిలో కూడా బ్లూటూత్ ఆన్ చేసి రెండింటిని ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత మొబైల్లో మనకి మల్టీ కంట్రోల్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేస్తే మొబైల్ని మనం రెండింటిని కలిపి వాడుకోవచ్చు. ఇప్పుడు కర్సర్ ఉంది కదా, కర్సర్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. మొబైల్ పక్కన పెడితే రైట్ సైడ్ తీసుకెళ్ళాలనుకోండి, మొబైల్లో కర్సర్ వెళ్ళిపోయింది. మొబైల్లో మనం ఏమైనా ఓపెన్ చేయాలన్నా మొబైల్లో కూడా మనం దాన్ని కర్సర్ లాగా యూస్ చేయొచ్చు. లేదు మొబైల్లో ఏమైనా ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ అట్లాంటివి నేను కాపీ చేయాలనుకోండి, మొబైల్లో దాన్ని లాంగ్ ప్రెషర్స్ పెట్టుకొని సిస్టంలో వేస్తే, దీనిలోకి తీసుకొచ్చేస్తే దీనిలో కాపీ అయిపోతాయి. మొబైల్ని మీరు కీప్యాడ్ లాగా, కర్సర్ లాగా కూడా యూస్ చేయొచ్చు ఈ ల్యాప్టాప్కి. ఇట్లా చాలా రకాలుగా మీరు యూస్ చేయొచ్చు. చాలా మంచి ఫీచర్స్ ఇవన్నీ. ఒకవేళ గెలాక్సీ మొబైల్ ఉంటే ఇది మంచి ఆప్షన్ మీకు. ఒకవేళ మీ దగ్గర గెలాక్సీ ట్యాబ్ ఉందనుకోండి, పీసీలో సెకండ్ స్క్రీన్ యాప్ అని ఉంటుంది, దాన్ని యూస్ చేసి మీరు ల్యాప్టాప్ స్క్రీన్ని ట్యాబ్లో చూడవచ్చు. ట్యాబ్ని ఒక మానిటర్ లాగా మీరు యూస్ చేయొచ్చు. ఒకవేళ మీ ట్యాబ్ ఉంటే ఈ ఫీచర్ కూడా మీకు ఉపయోగపడుతుంది, గెలాక్సీ ట్యాబ్ ఉంటే. ఇంకోటి ఎక్స్పోర్ట్రా. నార్మల్ మనం ఫోన్లో ఎక్స్పోర్ట్రా ఫీచర్ ఉంటుంది కదా, ఎక్స్పోర్ట్రాలో మనం ఫోటో తీసాం, డైరెక్ట్ మనం క్విక్ షేర్ చేయొచ్చు. క్విక్గా షేర్ చేసి లైట్ రూమ్ ఏమన్నా మీ ల్యాప్టాప్లో మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు కదా, దానిలో మీరు క్విక్గా ఎడిట్ చేయాలనుకుంటే డైరెక్ట్ చేసేయచ్చు. చాలా సింపుల్ ఉంటుంది వర్క్. నెక్స్ట్ ఇంకా నోట్స్ మీరు రాస్తున్నారు ఈ ఫోన్లో, ఇది కూడా S22 Ultra, దీనిలో మనకి నోట్స్ తీసుకోవచ్చు. నోట్స్ తీసుకుంటున్నప్పుడు దీనిలో నుంచి ఏదన్నా ఇక్కడ నోట్స్లో కాపీ చేయాలనుకోండి, దీనిలో కాపీ చేసి దీనిలో పేస్ట్ చేస్తే అక్కడ నోట్ ఇక్కడ కాపీ అయిపోద్ది. సో ఈజీగా మీరు దీనిలో నుంచి అయినా కాపీ చేసి దీనిలో పేస్ట్ చేసుకోవచ్చు ఫోన్లో. ఇలా ఒకవేళ మీ దగ్గర సామ్సంగ్ గ్యాడ్జెట్స్ ఉంటాయి అనుకోండి, వాటన్నిటిని కలిపి మీరు యూస్ చేసుకోవచ్చు సామ్సంగ్ ఈకో సిస్టంలో. అండ్ ఇంకోటి గెలాక్సీ బుక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ల్యాప్టాప్లో ఒక యాప్ అయితే ఇచ్చారు. దీనిలో మొత్తం సామ్సంగ్ సంబంధించి మొత్తం యాప్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ఫీచర్స్ మనకి క్విక్ షేర్ కానీ, లైవ్ వాల్పేపర్, సామ్సంగ్ పాస్, సామ్సంగ్ గ్యాలరీ, సామ్సంగ్ స్టూడియో ప్లస్, స్మార్ట్ థింగ్స్, క్విక్ సెర్చ్, సామ్సంగ్ నోట్స్, సామ్సంగ్ అకౌంట్, మొత్తం యాప్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి మనకి. ఇక్కడ నుంచే మీరు నోట్స్ తీసుకోవాలన్నా కానీ, క్విక్ షేర్, అన్ని ఆప్షన్స్ ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. స్మార్ట్ థింగ్స్ కూడా ఇక్కడే కానీ కనిపిస్తుంది. ఇది కూడా బాగా అనిపించింది నాకు యూస్ చేస్తున్నప్పుడు. ఇది ఓవరాల్ లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసి చేంజెస్ గురించి మాట్లాడుకుంటే 12th జనరేషన్ నుంచి 13th జనరేషన్కి వచ్చారు. 15.6 ఇంచ్ నుంచి 16 ఇంచ్ డిస్ప్లే చేశారు. 68 వాట్ బ్యాటరీ నుంచి 76 వాట్ బ్యాటరీ చేశారు. ఇంతకుముందు మనకి 512 GB స్టోరేజ్ ఉంటే ఇప్పుడు 1 TB పెంచారు. ఇంతకుముందు 2 స్పీకర్స్ ఉన్నాయి, ఇప్పుడు 4 స్పీకర్స్ చేశారు. అండ్ ఇంకా ఎక్స్ట్రా పోర్ట్స్ యాడ్ చేశారు, HDMI పోర్ట్, USB 3.2 పోర్ట్స్, ఇట్లాంటివన్నీ పోర్ట్స్ అని యాడ్ చేశారు. ఇలా చాలా చేంజెస్ అయితే చేశారు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే దీనిలో. ఫైనల్గా దీని ప్రైస్ అండ్ ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం, ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు నా మోడల్ ఆల్రెడీ చెప్పా కదా స్టార్టింగ్లో మీ ప్రైజెస్ అని చెప్పాను. నా దగ్గర ఉన్న మోడల్ వచ్చేసరికి 1,79,990 రూపాయలు. బ్యాంక్ ఆఫర్ వచ్చేసరికి దీని మీద HDFC క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ మీద 8,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2 నార్మల్గా 7,999 ఉంటుంది, అది 1,999 రూపీస్కి ఇస్తున్నారు. అండ్ మొత్తం ఆఫర్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ చూసుకునేది మీకు 1,64,000 అలా వర్త్ అయితే మీకు ఇది పడుతుంది. సో ఒకవేళ మీరు మంచి డిస్ప్లే కావాలి, ఎందుకంటే దీనిలో మెయిన్ హైలైట్ ఆ డిస్ప్లేనే, మంచి డిస్ప్లే కావాలి, ఎక్కువ మీరు S Pen ఫీచర్స్ యూజ్ చేయాలి, ఆఫీస్ వర్క్ ఇట్లాంటి వాటికి మీరు ల్యాప్టాప్ కోసం చూస్తుంటే మాత్రం ఈ ల్యాప్టాప్ మీకు సెట్ అవుతుంది. ప్రైస్ ఎక్కువే ఉంది, కాకపోతే S Pen డిస్ప్లే మీకు కావాలనుకుంటే మాత్రం అంత పెట్టాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా సామ్సంగ్ గెలాక్సీ బుక్ 3 Pro 360 ఫస్ట్ ఇంప్రెషన్. అది వీడియో లైక్ బటన్ ప్రెస్ లో, మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.